ఫైనల్‌గా ఒంగోలు నుండి సికింద్రాబాద్ దగ్గరికైతే వచ్చేసాము. రావడం ఏంటో కానీ ట్రైన్‌లో ఆడుగు దొబ్బింది నాతోనైతే. ఈ తింగేదాంతో పడలేక చచ్చా. ఇక బయటికి వచ్చిన తర్వాత వెళ్తూ సడన్‌గా అయిపోయాయి. ఏంటబ్బా ఆగిపోయానని తిరిగి చూసాను. తిరిగి చూసేసరికి కెమెరాలో రికార్డ్ చేస్తున్నా. రికార్డ్ చూడడం చూసి ఇది క్యూట్ స్మైల్ కదా! బయటికి వచ్చి అబ్బాయి ఏదైనా తిందామంటే ఎక్కడ చూసినా కాస్ట్ ఎక్కువనే ఉంది. ఇక తినలేమని మళ్ళీ మేము తిరిగి వెళ్ళిపోయి బస్సులో కూర్చున్నాం అనమాట. బస్సులో కూర్చుంటే అది లేడీస్ సీట్ అని ఎవరో ఆర్టీఆ చేసి నన్ను లేపించింది ఆ సీట్లో నుండి. నిలబడ్డా కాసేపు నిలబడితే నాకు సీట్ దొరికిందనమాట. సీట్ దొరికే వరకు నేను వెళ్ళి కూర్చున్నాను. నేను కూర్చుంటే ఊరుకుంటాను, నా వైఫ్ నా పక్కన ఉండాలని నా పక్కన ఉన్న అమ్మాయిని లేపేసి తన సీట్లో పంపిస్తానని నా పక్కన కూర్చోబెట్టుకున్నా. ఫైనల్గా మేమిద్దరం యూసఫ్గూడకి రీచ్ అయిపోయాం. యూసఫ్గూడ రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వండుకోవడం అంటే చాలా కష్టం. ఇక ఆ టైంకి ఇక ఆ కడుపులో ఆకలి మండుతుంది. ఇక నేను వెళ్ళి తీసుకొస్తా ఫుడ్ అని వెళ్ళి పరోటాలు తీసుకున్నా ఆకలేస్తుందని. ఇక తను చూడండి ఎంత హాయిగా కూర్చుంది. నేనేమో అంత కష్టపడి తిరిగి తీసుకొచ్చా. ఒక్క దొరకలేదు. 2-3 షాపులు తిరిగా నేనైతే. తిరిగి అక్కడ నుండి మేమిద్దరం దండయాత్ర చేసామన్నమాట. రైమత్ నగర్కి నడుచుకుంటూ వెళ్దామంటే నా పిల్ల కూడా సరే వెళ్దామని చెప్పింది. ఇక మేమిద్దరం కలిసి వాకింగ్ అనమాట. కెమెరా రికార్డ్ చేస్తున్నాను సిగ్గుపడుతుంది. ఇక యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర నుండి ఇక రైమత్ నగర్కి నడుచుకుంటూ వెళ్ళాం. రీల్ బాగుంది అబ్బా, వీడియో రికార్డింగ్ అనే కాదు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంది. ఇక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి ఇక ఆకలిస్తుంది, ఆకలి దంచుతుంది. అదే డైరెక్ట్ తినేద్దాం రా ఓపెన్ చేసి అంటే కూర కప్పులో వేయాలి, బయట అయితే ఒలికిపోద్ది, మళ్ళీ నేను క్లీన్ చేయాలని చెప్పేందుకు ఇక తప్పక అమ్మ సరే ఏదో ఒకటి చెయ్యి, కడుపులో మండిపోతుంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్ననే, ట్రైన్లో కూడా ఏం తినలేదు, ఫుడ్ బాగుండదని చెప్పి ఇంటికి వచ్చామన్నమాట. లాగ్ చేస్తుంది అమ్మ. ఎంతసేపు రా బాబు అనిపించింది నాకైతే అసలు. అమ్మ దీనికన్నా అసలు తినకుండా ఉండడం మంచిది అనిపించింది తెలుసా. అంత లేటు అసలు ఇంత లాగ్ చేస్తే ఎలా చెప్పండి. ఇటేమో ఆకలి దంచేస్తుంది. భాష ఆకలి వేస్తుంది మా, ప్లేస్ తినిపించుమా.